గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. ఈరోజు మనం స్త్రీలలో వచ్చే ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకుందాం. వీటికి సంబంధించి ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందో తెలియజేయడానికి మనతో పాటు 49 డాక్టర్ మధుసారిక గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో. సో ఇప్పుడు కామన్గా మనం చూస్తున్నాం, అంటే అంతకుముందు ఎపిసోడ్స్లో కూడా తెలుసుకున్నాం ట్యూబ్ల ప్రాబ్లమ్స్ గురించి. సో అసలు ట్యూబ్స్ అంటే ఏంటి, దాని ఇంపార్టెన్స్ ఏంటి? అండి, ట్యూబ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. యూజువల్గా లేడీస్లో 2 ఫెలోపియన్ ట్యూబ్స్ ఉంటాయండి. గర్భసంచికి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఒక ఫెలోపియన్ ట్యూబ్స్ అనేవి ఉంటాయండి. ఈ ఫెలోపియన్ ట్యూబ్స్లోని ఫర్టిలైజేషన్ అంటే ఎగ్ స్పర్మ్ కలిస్తే ఫర్టిలైజేషన్ అవుతే ఫస్ట్ ఎంబ్రో ఫామ్ అయ్యేది ఫెలోపియన్ ట్యూబ్లోనే అండి. సో ఎప్పుడైతే ఈ ఫెలోపియన్ ట్యూబ్లో ఏమైనా ప్రాబ్లం ఉంది అంటే బ్లాక్ సంబంధం వల్ల ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక అప్పుడు ఈ న్యాచురల్ ప్రాసెస్ అనేది కొద్దిగా జరగదండి. సో అప్పుడు మన పేషెంట్కి ఆర్టిఫిషియల్ మెథడ్స్ అడ్వైస్ చేయడం జరుగుతుందండి. సో ఒక కపుల్ కనుక మనకి ఇన్ఫర్టిలిటీ వర్కప్ గురించి వచ్చినప్పుడు వాళ్ళ రొటీన్ ఇన్వెస్టిగేషన్స్లో ట్యూబల్ బ్లాక్ ఉందా లేదా, ట్యూబ్స్ ఏలో ఏమైనా ప్రాబ్లం ఉందా అనేది బేసిక్ ఇన్వెస్టిగేషన్ వర్కప్లో చేయించడం జరుగుతుందండి. ఆ రిపోర్ట్ బట్టి వాళ్ళకి ఏమైనా అవసరం ఉంటే ట్రీట్మెంట్ అడ్వైస్ చేయడం జరుగుతుందండి. ఓకే, సో జనరల్గా 2 ట్యూబ్స్ ఉంటాయి ఓవరీస్ పక్కన, 2 ఫెలోపియన్ ట్యూబ్స్ ఉంటాయి. సో ఒకవేళ ఒక ట్యూబ్ బ్లాక్ అయ్యి ఇంకో ట్యూబ్ ఓపెన్ ఉన్న ప్రెగ్నెన్సీ వస్తుందంటారా? యా అండి, ఫెలోపియన్ ట్యూబ్స్ 2 ఉంటాయండి. కానీ ఎవ్రీ మంత్ ఎగ్ పెరిగి విడుదలైనప్పుడు ఆల్టర్నేట్ సైడ్ ఎగ్ పెరగడం విడుదల అవడం అంటే ఓవులేషన్ అనేది జరుగుతుందండి. ఒకవేళ ఒక పేషెంట్కి కనుక ఒక సైడే ట్యూబ్ ఓపెన్ ఉంది అటు సైడ్ అన్నప్పుడు అటు సైడ్ ట్యూబ్ ఓపెన్ ఉన్న సైడే ఎగ్ పెరిగి విడుదలైనప్పుడు ఐఏ లాంటి ఛాన్సెస్ ఐఏ లాంటి మెథడ్స్ చేస్తే కనుక ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఇంక్రీజ్ అవుతుందండి. అప్పుడు అలాంటి పేషెంట్స్కి మనం డీటెయిల్ స్కాన్ చేసి ఐఏ లాంటి మెథడ్స్ అంటే చిన్న ప్రొసీజర్ అడ్వైస్ చేయడం జరుగుతుందండి. దీంట్లో మనం స్కాన్లో ద్వారా ఫాలిక్యులర్ స్టడీ ద్వారా ఎగ్ ఎటువైపు పెరుగుతుంది అని మనం చూసుకోవడం జరుగుతుందండి. ఒకవేళ ఓపెన్ అయిన సైడ్ ఎగ్ పెరిగితే కనుక అది విడుదలయ్యే టైంకి ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్ అన్న ప్రొసీజర్ చేస్తే కనుక వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఇంక్రీజ్ అవుతుందండి. ఓకే, హైదరాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో. హలో, నమస్తే అండి. నమస్తే మేడం, నేను శైలజ హైదరాబాద్కి వెళ్ళి మాట్లాడుతున్నాను మేడం. ఓకే అండి, మీ ప్రాబ్లం చెప్పండి. నా ప్రాబ్లం ఇప్పుడు ప్రెగ్నెన్సీ మేడం. నేను ఓకే అండి. ఫస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చింది మేడం, నాకు 2 years అట్లా 5 years అవుతుంది పెళ్ళయి. ఓకే అండి. అది 8 months లో అబార్షన్ అయింది మేడం. 8 monthsలో 8 months లో అబార్షన్ అయింది మేడం. ఓకే అండి. మళ్ళీ సెకండ్ సారి థర్డ్ టైమ్ లో అబార్షన్ అయింది మేడం. 3rd monthలో అబార్షన్ అయిందండి సెకండ్ టైమ్? అవును మేడం. ఓకే. మళ్ళీ ఇప్పుడు 5th కంప్లీట్ అవుతుంది మేడం. బేబీ బ్రెయిన్ చిన్నగా ఉంది అంటున్నారు. ఓకే అండి. ఇది అబార్షన్ చేయించుకుంటే బాగుంటుందా, ఉంచుకుంటే పర్వాలేదా మేడం? అంటే ఫస్ట్ టైం మీరు 8 months అబార్షన్ చేయించుకున్నా అన్నారు కదా, అంటే అది అబార్షన్ స్కాన్లో చూసి అబార్షన్ మామూలుగా పెయిన్స్ వచ్చి డెలివరీ అయిపోయిందా అమ్మా? మేడం. ఓకే, అప్పుడు 8 months అప్పుడు డెలివరీ అయిపోయిందండి? అయిపోయింది మేడం, డెలివరీ అయిపోయింది. ఓకే. ఇప్పుడు రెండోసారి 3వ నెలలప్పుడు అన్నారు కదా, అప్పుడు హార్ట్ బీట్ అవన్నీ వచ్చి బేబీ బాగుందని చెప్పారండి? లేదు మేడం, హార్ట్ బీట్ తక్కువ ఉంది. ఓకే. ఇప్పుడు కూడా మీరు 5 monthsకి టిఫా స్కాన్ చేయించుకున్నారమ్మా? టీఫా స్కాన్ చేయించుకుంటేనే బ్రెయిన్ చిన్నగా ఉందని చెప్పారు మేడం. ఎంఆర్ఐ కూడా చేయించాము, అందులో కూడా అలాగే వచ్చింది మేడం. సో బేబీలో ప్రాబ్లం ఉందని అర్థం అమ్మా, అనామలస్ బేబీ అని అర్థము. మీరు అన్ని ఇన్వెస్టిగేషన్స్ ఆల్రెడీ చేయించుకున్నారు కదమ్మా. అబార్షన్ చేయించుకుంటేనే బెటర్ అమ్మా ఎప్పుడు, ఎందుకంటే ఫీటల్ అనామలీ అన్నది మీరు కన్ఫర్మ్డ్గా అన్ని టెస్టులు చేయించుకొని చూసుకున్నారు. నెక్స్ట్ టైం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసేటప్పుడు ఇద్దరు కూడా క్యారియోటైపింగ్ ఒకసారి చేయించుకొని నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తే బెటర్ అండి. సో జనరల్గా డాక్టర్, ట్యూబ్స్ ఎందువల్ల బ్లాక్ అవుతాయి, అసలు మెయిన్ రీజన్స్ ఏంటి బ్లాక్ అవ్వడానికి? అండి, ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాక్ అవడానికి చాలా కారణాలు ఉండొచ్చండి. మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ అనే కండిషన్ ఉంటుందండి. యూజువల్లీ వైట్ డిశ్చార్జ్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఎప్పుడైతే యాంటీబయోటిక్ కోర్స్ రెగ్యులర్ వాడతారో కొంతమంది పేషెంట్స్కి ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యి ట్యూబ్స్ బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. అండ్ ఒకవేళ కనుక ఫైబ్రాయిడ్ లాంటివి ఏమైనా ఉందా, స్కాన్ చేసినప్పుడు డీటెయిల్ స్కాన్లో ఫైబ్రాయిడ్ లాంటివి ఏమైనా ఉందా గర్భసంచిలో చూసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఒకవేళ ఈ ఫైబ్రాయిడ్ కనుక ట్యూబ్స్ అరైజ్ అయ్యే ప్లేస్లో అంటే కార్నియల్ ఎండ్ ఆఫ్ ద యూట్రస్లో ఫైబ్రాయిడ్స్ ఉంటే కనుక ట్యూబ్స్ బ్లాక్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. ఇలాంటి పేషెంట్స్కి మనం మయోమెక్టమీ చేస్తే కనుక ట్యూబ్స్ ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో పేషెంట్ డీటెయిల్ హిస్టరీతో పాటు ఇన్వెస్టిగేషన్ కూడా చాలా అవసరం అండి. ట్యూబ్స్ బ్లాక్ అయ్యే కారణం ఏంటి, దాన్ని ఏమైనా రిస్టోర్ చేయడానికి ఛాన్స్ ఉంది, ఇవన్నీ చూసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఒకవేళ పేషెంట్కి ఏమైనా ఎక్టోపీ ప్రెగ్నెన్సీ అంటే ట్యూబ్స్ ఏమైనా ప్రెగ్నెన్సీ వస్తే అటువైపు ట్యూబ్తో సాల్పింజెక్టమీ ఏం చేశారా అనేది డీటెయిల్ హిస్టరీలో తీసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. అబార్షన్ చేసుకున్న కనుక కొంతమందికి ఎవరికైనా హిస్టరీ ఆఫ్ అబార్షన్ ఇచ్చినప్పుడు పేషెంట్ వాళ్ళకి ఏమైనా తర్వాత సెప్సిస్ ఏమైనా వచ్చిందా అంటే
యాంటీబయాటిక్ కోర్స్ సరిగ్గా వాడకపోతే డైలటేషన్ క్యూరిటేజ్ తర్వాత యాంటీబయాటిక్ కోర్స్ సరిగ్గా వాడలేదు, పేషెంట్ వాళ్ళకి ఫీవర్ లాంటివి ఏమైనా వచ్చాయి, అలాంటప్పుడు ట్యూబ్స్ బ్లాక్ అయిందా అన్న డౌట్ కంపల్సరీ వస్తుందండి. అలాంటి వాళ్ళకి కంపల్సరీ మన ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయా లేదా అన్నది ఇన్వెస్టిగేషన్ ద్వారా చూడడం జరుగుతుందండి. సో పేషెంట్ డీటెయిల్ హిస్టరీ అండ్ ఇన్వెస్టిగేషన్ ద్వారా మనకి ట్యూబ్స్ బ్లాక్ అయ్యాయా లేదా, దాని కారణాలు ఏంటి, దానికి ఏమైనా రివర్సల్ ఉందా అన్నది తెలుసుకోవడం జరుగుతుందండి. డాక్టర్ గారు, కొంతమందికి టీబీ వస్తుంది. సో ఆ టీబీ కానీ ఇన్ఫెక్షన్స్ వల్ల కానివ్వండి ట్యూబ్స్ బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారు? కంపల్సరీ అండి. ట్యూబ్స్ ఎండోమెట్రియం టీబీ ఆఫ్ యూట్రస్ వచ్చినప్పుడు ఎండోమెట్రియంతో పాటు గర్భసంచి లోపల ట్యూబ్స్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ కంపల్సరీ ఉంటుందండి. ఇలాంటి పేషెంట్ మనం డీటెయిల్గా బయాప్సీ ఎండోమెట్రియల్ బయాప్సీతో పాటు ట్యూబ్స్ బ్లాక్ అయ్యాయా లేదా అన్నది కూడా స్టడీ కంపల్సరీ చేయడం జరుగుతుందండి. అంటే యాక్టివ్ స్టేజ్లో కాకుండా తర్వాత పేషెంట్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మనం ల్యాప్రోస్కోపీ ద్వారా ఎలా ఉంది పేషెంట్ కండిషన్ లోపల, టీబీ ఎంతవరకు స్ప్రెడ్ అయింది, తర్వాత ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఎలా ఉంది అనేది అసెస్ చేసి పేషెంట్ చెప్పడం జరుగుతుందండి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో. హలో, నమస్తే అండి. నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి. లాప్రోస్కోపీ చేయించుకున్నా అండి నేను, అయినా Okay. ప్రెగ్నెన్సీ రాలేదండి. ల్యాప్రోస్కోపీ దేనికి చేయించుకున్నారమ్మా? నీటి బుడగలు ఉన్నాయని చేయించుకున్నాను. ఎప్పుడు చేయించుకున్నారండి? 5 months అయిందండి. దాని తర్వాత ఏమి మందులు పీరియడ్స్ ఎలా వస్తున్నాయండి తర్వాత మీకు? రెగ్యులర్ గానే వస్తున్నాయండి. మందులు ఏం వాడటం లేదమ్మా ఎగ్ పెరగడానికి విడుదల? వాడానండి, అయినా కాలేదు. ఎగ్ పెరుగుతుందని చెప్పారా స్కానింగ్లో? చెప్పారండి. ఫాలిక్యులర్ స్టడీ చేయించుకున్నాం, ఓకే అయినా కాలేదండి. ఓకే, ఆల్రెడీ 5 months అయిపోయింది అంటున్నారు కదండి. ఇంట్లో ప్రయత్నం చేస్తున్నారు కదా మందులతోటి. నెక్స్ట్ ఇంకా ఐఏ లాంటి చిన్న మెథడ్స్కి వెళ్ళిపోతే బెటర్ అండి. దానికి మీకు సక్సెస్ అనేది ఇంప్రూవ్ అవుతుందండి. సో మీకు ఎగ్స్ అయితే లాప్రోస్కోపీ తర్వాత మందులు వాడడం వల్ల పెరుగుతుందని చెప్తున్నారు కాబట్టి ఐఏ లాంటి చిన్న మెథడ్స్కి వెళ్తే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ 15% ఎక్కువ అవుతుందండి మీరు ఇంట్లో ప్రయత్నం చేయడం కంటే. సో నెక్స్ట్ మీరు ఐఏ లాంటి మెథడ్స్కి చిన్న చిన్న ఇంట్రాయూటరైన్ ఇన్సెమినేషన్ మెథడ్కి వెళ్తే బెటర్ అండి. సో డాక్టర్, ట్యూబ్స్ బ్లాక్ ఉన్నప్పుడు మనకి ఏమైనా సిమ్టమ్స్ కనిపిస్తాయా? అసలు ఎలా తెలుస్తుంది మనకి బ్లాకేజ్ ఉందనేసి? ఎటువంటి ఇన్వెస్టిగేషన్స్ చేస్తారు? ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయి అనడానికి ఎటువంటి సిమ్టమ్స్ ఉండవండి. యూజువల్గా మనకి దగ్గరకు ఒక పేషెంట్ రొటీన్ చెకప్కి వచ్చినప్పుడు, వర్కప్ చేసినప్పుడు, ఇన్ఫర్టిలిటీ బేసిక్ వర్కప్లో ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయి లేదా అన్న టెస్ట్ అడ్వైస్ చేయడం జరుగుతుందండి. మనం ఇనిషియల్గా పేషెంట్కి Day 7 or Day 8 ఆఫ్ ది సైకిల్ హెచ్ఎస్జీ అంటే ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయి లేదా అని ఒక చిన్న ఎక్స్రే తీయడం జరుగుతుందండి. దీంట్లో కనుక ట్యూబ్స్ బ్లాక్ ఉంది అని మనకి ఏమైనా డౌట్ ఉంటే కనుక అప్పుడు నెక్స్ట్ మెథడ్ వచ్చేసి డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీ అనేది గోల్డ్ స్టాండర్డ్ మెథడ్ అడ్వైస్ చేయడం జరుగుతుందండి. ఈ ప్రొసీజర్లో మనము ట్యూబ్స్ ఎంతవరకు బ్లాక్ ఉన్నాయి ఏంటి అనే కన్ఫర్మ్డ్గా ఐడియా వస్తుందండి. కొంతమంది వరకు దీనిలో థెరపీటిక్ అంటే ట్రీట్మెంట్ లాగా కూడా వాడడం జరుగుతుందండి. అంటే హిస్ట్రోస్కోపీ ఫెలోపిన్ ట్యూబ్ క్యాన్యులేషన్ అనే మెథడ్ ద్వారా కొంతమందికి ఈ ప్రొసీజర్లో ట్యూబ్స్ బ్లాక్ ఉన్న ఓపెన్ చేయడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. అండ్ ఒకవేళ ఫైబ్రాయిడ్ మూలన ట్యూబ్స్ ఏమైనా బ్లాక్ ఉన్నాయి అంటే మనం ఈ లాప్రోస్కోపీ మెథడ్లో మైమెక్టమీ చేయడం ద్వారా కూడా ట్యూబ్స్ ఓపెన్ చేయడానికి ఛాన్స్ ఉంటుందండి. సో పేషెంట్కి ఒకవేళ కనుక హెచ్ఎస్జీలో కనుక ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయని తెలిస్తే కనుక నెక్స్ట్ మనము డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీ అడ్వైస్ చేయడం జరుగుతుందండి. ఈ లాప్రోస్కోపీలో కూడా మనకి అంటే మనం ప్రయత్నం చేసినా కూడా ట్యూబ్స్ ఓపెన్ అవ్వలేదు, ఎంత ప్రయత్నం చేసినా ట్యూబ్ బ్లాకే ఉంది అంటే కనుక అప్పుడు పేషెంట్ కంప్లీట్ ట్యూబల్ బ్లాకేజ్గా కన్సిడర్ చేసి ఐవీఎఫ్ ఆర్ టెస్ట్ బేబీ అడ్వైస్ చేయడం జరుగుతుందండి. ఓకే, నిజామాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో. హలో, శిల్ప గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి. నాకు మ్యారేజ్ 6 years అవుతుంది. ఓకే, పాలిప్ ఉంది అని చెప్పారు. పాలిప్ అంటే దాని గురించి ఏం తెలియదు. ఓకే, దాని గురించి డౌట్ ఉందండి. మా పాలిప్ ఎక్కడుందని చెప్పారమ్మా? గర్భసంచి లోపల ఉందని చెప్పారా? గర్భసంచి లోపల ఉందని చెప్పారు. ఓకే అండి, పాలిప్ అంటే ఒక ఎక్స్ట్రా గ్రోత్ లాగా ఉందన్నమా. అంటే బేబీ పెరిగే ప్లేస్లో ఎక్కడైతే బేబీ అతుక్కోవాలో ఎండోమెట్రియం అన్న ప్లేస్లో కనుక పాలిప్ ఉంటే ఎండోమెట్రియల్ పాలిప్ అంటారండి. లేదు గర్భసంచి ద్వారం దగ్గర ఉంది అంటే సర్వైకల్ పాలిప్ అంటారండి. అది ఒక చిన్న ఎక్స్ట్రా గ్రోత్ లాగా ఉంటుంది. సో హిస్ట్రోస్కోపీ పాలిపెక్టమీ అనే ప్రొసీజర్ ఉంటుందమ్మా. దీని ద్వారా మనము పాలిప్ ఏదైతే ఉందో అది తీసేయడం జరుగుతుంది. దాని తర్వాత మీకు 1 month కోర్స్ ఇస్తే మామూలు ఎండోమెట్రియం రెస్టోర్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. సో డాక్టర్ గారు, ట్యూబల్ బ్లాక్స్ ఉన్నప్పుడు ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది? ట్రీట్మెంట్ వరకు వస్తుందండి. ఫస్ట్ మనం డీటెయిల్గా ఇన్వెస్టిగేషన్స్ చేసినప్పుడే మనకు కొంతవరకు ఐడియా వస్తుందండి పేషెంట్ బ్లాక్ ఎంతవరకు ఎందుకు వచ్చింది అని. ఒకవేళ కనుక బ్లాక్ కనుక ఫైబ్రాయిడ్ మూలాన వస్తే కనుక మైమెక్టమీ చేయడం ద్వారా ట్యూబ్స్ ఓపెన్ చేసే ఛాన్స్ ఉంటుందండి. లేదు ఒకవేళ కనుక అడిషన్స్ ద్వారా లేదా అతుకుల ద్వారా వచ్చిందంటే హిస్ట్రోస్కోపీ ఫెలోపిన్ ట్యూబ్ క్యాన్యులేషన్ ద్వారా ట్రై చేయడం జరుగుతుందండి.
ఇలా ట్రై చేసినా కూడా పేషెంట్కి ట్యూబ్స్ ఓపెన్ అవ్వలేదు అని అనిపిస్తే కనుక అప్పుడు మనం పేషెంట్ కంపల్సరీ ఐవీఎఫ్ అడ్వైస్ చేయడం జరుగుతుందండి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో నమస్తే అండి. గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి ప్రాబ్లం చెప్పండి. మేడం. నాకు బ్యాక్టీరియా బాబు టీబీ ఇన్ఫెక్షన్ అని చెప్పారు. ఓకే అండి. 6 months కోర్స్ వాడమన్నారు. Okay. ఏం ప్రాబ్లం రావాలి తర్వాత. ఓకే, ఎండోమెట్రియంలో మీకు టీబీ ఉందని డిటెక్ట్ అయిందా అండి? అవునండి, టీబీ ఇన్ఫెక్షన్ ఉందని చెప్పారు. ఓకే అండి, ఏం కాదండి. మీ కంప్లీట్ కోర్స్ డాక్టర్ గారు అడ్వైస్ చేసిన దాన్ని బట్టి కంపల్సరీ రెగ్యులర్గా వేసుకోండి అమ్మా. ఆ తర్వాత మీరు నార్మల్గా మీకు పీరియడ్స్ కానీ గర్భసంచి నుంచి లోపల పొర కానీ నార్మల్గా రెస్టోర్ అవుతుంది. అండ్ ప్రెగ్నెన్సీ కూడా వచ్చే ఛాన్స్ కంపల్సరీ ఉంటుందండి. కాకపోతే మీ ట్రీట్మెంట్ డాక్టర్ గారు అడ్వైస్ చేసినట్టు కరెక్ట్గా మధ్యలో ఇంటర్ఫీర్ కాకుండా రెగ్యులర్గా వాడితే బెటర్ అండి. సో డాక్టర్ గారు, ఇప్పుడు జనరల్గా చాలామంది లేడీస్ ఫేస్ అయ్యే ప్రాబ్లం పీసీఓడి. బిఫోర్ మ్యారేజ్ కానివ్వండి, ఆఫ్టర్ మ్యారేజ్ కానివ్వండి, పీసీఓడి అనే సమస్య చాలా కామన్ అయిపోయింది. అసలు పీసీఓడి అంటే ఏంటి, ఎందువల్ల వస్తుంది? అండ్ పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓరియన్ డిసీజ్ అండి. యూజువల్గా ఎవ్రీ మంత్ ఒక న్యాచురల్గా ఒక ఎగ్ పెరిగి విడుదలవడం జరుగుతుందండి. దీన్ని ఓవులేషన్ అంటారండి. ఈ పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి బికాస్ ఆఫ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎగ్ గ్రోత్ అనేది సరిగ్గా ఉండదు. సో వీళ్ళకి ఎగ్స్ అనేది అరౌండ్ 10 mm వరకు వచ్చి హాల్ట్ అయిపోయి హాల్ట్ అంటే గ్రోత్ అవ్వకుండా అలానే ఉండిపోవడం జరుగుతుందండి. సో చాలా 10 mm వరకు ఉండిపోవడం వల్ల దాన్ని పాలిసిస్టిక్ ఓవరీ కండిషన్ అని అంటారండి. దీనికి చాలా కారణాలు ఉండొచ్చండి. మోస్ట్ కామన్ వచ్చేసి హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అని తెలుస్తుందండి. మోస్ట్లీ సెకండ్ ఆఫ్ సైకిల్ మన హార్మోనల్ స్టడీ చేస్తే ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్ అనే హార్మోన్స్ ఏవైతే ఎగ్ గ్రోత్కి చాలా ఇంపార్టెంటో వీళ్ళకి ఎల్హెచ్ అనే హార్మోన్ ఎక్కువ ఉంటుంది అండ్ ఎఫ్ఎస్హెచ్ అనేది కొద్దిగా తక్కువ ఉంటుంది. సో మన హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ ఎంతవరకు ఉంది అని చూసి కరెక్ట్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుందండి. సో చాలా మటుకు మన కాలర్స్ దగ్గర నుంచి కూడా విన్నామంటే పీసీఓడి ఉండటం వల్ల ప్రెగ్నెన్సీ డిలే అవుతుంది అనేసి. సో ప్రెగ్నెన్సీ రావడానికి పీసీఓడికి ఏంటి రిలేషన్ అసలు? యా అండి, మామూలుగా ప్రెగ్నెన్సీ రావాలి అంటే పీరియడ్స్ రెగ్యులర్తో పాటు హార్మోన్స్ సరిగ్గా ఉండాలి అండ్ ఎగ్ గ్రోత్ అనేది న్యాచురల్గా అరౌండ్ 20 mm వరకు వచ్చి ఓవులేషన్ అయినప్పుడు ఇంటర్కోర్స్ అయితే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుందండి. ఈ పీసీఓడి ప్రాబ్లం ఉన్న వారికి 10 mm వరకే హాల్ట్ అయిపోతుంది. అరౌండ్ 20 mm వరకు రాదు వీళ్ళకి. సో మనం బయట నుంచి హార్మోన్ సప్లిమెంట్ ఇస్తే కానీ వీళ్ళకి హార్మోన్స్ అనేది అడ్జస్ట్ అవ్వి ఎగ్ గ్రోత్ కానీ రాదు. సో ఇలాంటి వాళ్ళకి మనం ఫాలిక్యులర్ స్టడీ ద్వారా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఉంది హార్మోన్ ఇంబ్యాలెన్స్ అని చూసి మెడిసిన్స్ ఇచ్చి ఫాలిక్యులర్ స్టడీ ద్వారా ఎగ్స్ ఎంతవరకు పెరుగుతున్నాయి, గర్భసంచి లోపల పొర ఎంతవరకు వస్తుంది చూసి ట్రీట్మెంట్ అడ్వైస్ చేయడం జరుగుతుందండి. ఓకే, సూర్యాపేట నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. మేము సిరపట్ట నుంచి మాట్లాడుతున్నాం అండి. చెప్పండి అమ్మా. అది 3 months నుంచి పీరియడ్ కావట్లేవండి మాకు. ఓకే, అయితే ఇక ప్రెగ్నెంట్ కూడా లేదంటున్నారు డాక్టర్ హాస్పిటల్కి వెళ్తే. ఓకే అండి. ఏం చేయాలి సరే? ఓకే అండి, మామూలుగా అమ్మ మీ పీరియడ్స్ రెగ్యులర్గా వస్తాయా నార్మల్గా లేకపోతే ఇర్రెగ్యులరా అండి? రెగ్యులర్ వస్తాయండి. రెగ్యులర్ అంటే మంత్లీ వస్తుంది. అదే అండి, మీరు ఒకసారి స్కానింగ్ దిగి చూసారా? చూసాము, ఏం లేదన్నారు. గర్భసంచి లోపల పొర బట్టి మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మెడిసిన్స్ పెడతారండి బ్లీడింగ్ రావడానికి. తర్వాత కొన్ని హార్మోనల్ స్టడీ ఉంటుందండి. థైరాయిడ్ కానీ, ఎఫ్ఎస్హెచ్ కానీ, ఎల్హెచ్ కానీ, ప్రొలాక్టిన్ అనే హార్మోన్ టెస్ట్ ఉంటాయండి. ఇవి చేయించుకోండి. దీంట్లో ఏమైనా ఇంబ్యాలెన్స్ ఉన్నా కూడా పీరియడ్స్ అనేవి ఇర్రెగ్యులర్గా అవుతాయండి. సో దాన్ని బట్టి మీకు డాక్టర్ గారు అడ్వైస్ చేసిన ట్రీట్మెంట్ కంటిన్యూ చేసుకోండి. ఆ పీరియడ్స్ రెగ్యులర్ వచ్చే ఛాన్స్ ఉంటుందండి. సో డాక్టర్ గారు, పీసీఓడి ఉన్నప్పుడు మనకి ఎటువంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి? యా, సిమ్టమ్స్ వరకు వస్తాయండి. మెయిన్ మనము చాలా మటుకు అంటే మోస్ట్ కామన్లీ ఇర్రెగ్యులర్ సైకిల్స్ తోటి ప్రజెంట్ చేస్తారండి. చాలా కొద్దిమంది వారికి మాత్రమే రెగ్యులర్ సైకిల్స్ ఉంటాయండి. అండ్ స్కాన్లో మాత్రమే వీళ్ళకి డిటెక్ట్ చేయడం జరుగుతుందండి. ఫస్ట్ మెయిన్ కంప్లైంట్ వచ్చేసి ఇర్రెగ్యులర్ సైకిల్స్ అండి. కొంతమందికి అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ ఇలాంటివన్నీ కంప్లైంట్ చేయడం జరుగుతుందండి. వీళ్ళకి మన స్కాన్లో చూసుకొని ఒకవేళ కనుక పీసీఓ సివియారిటీ బట్టి మైల్డా, మోడరేట్, సివియరా అనేది డిస్క్రిమినేషన్ చేసుకోవడం జరుగుతుందండి. అండ్ ఓవేరియన్ స్ట్రోమా బట్టి కూడా సివియర్ పీసీఓ, మైల్డా, మోడరేట్ అని మనకు కొద్దివరకు ఐడియా వస్తుందండి. ఒకవేళ పేషెంట్ కనుక మెడిసిన్స్తో రెస్పాండ్ అవుతుంది అనిపిస్తున్నప్పుడు మనం ఫస్ట్ వాళ్ళకి ఒకవేళ పేషెంట్ ఇన్ఫర్టిలిటీ కంప్లైంట్తో వచ్చారు అంటే వాళ్ళకి మనం ట్యూబర్ స్టడీ చేసి ట్యూబర్ స్టేటస్ బాగుంటే కనుక డిపెండింగ్ అపాన్ దర్ మ్యారీడ్ లైఫ్ మనం వాళ్ళకి ఫస్ట్ మైల్డ్ డోస్ ఆఫ్ ఓవులేషన్ ఇండక్షన్ డ్రగ్స్ అడ్వైస్ చేయడం జరుగుతుందండి. దాని తర్వాత ఫాలిక్యులర్ స్టడీలో వాళ్ళకి ఎగ్స్ పెరుగుతున్నాయి లేదా దాన్ని బట్టి మనం వాళ్ళకి నెక్స్ట్ మెథడ్ ఏంటి, ఏది చేస్తే బెటరా అనేది చెప్పడం జరుగుతుందండి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో, నమస్కారం మేడం. నమస్తే అండి, చెప్పండి ప్రాబ్లం చెప్పండి.
అదే మాకు మ్యారేజ్ అయిన తర్వాత 3 months ప్రెగ్నెన్సీ అయిందండి. ఓకే అండి. ఇప్పుడు బాబు అండి మాకు. ఓకే. ఇప్పుడు 3 years అవుతుంది, మళ్ళీ ప్రెగ్నెన్సీ రావట్లేదు. ఓకే అండి. తన పీరియడ్స్ ఎలా ఉంటాయండి? రెగ్యులర్గా ఉంటాయా? రెగ్యులర్గా లేవండి, చాలా సార్లు ఉన్నాయి. ఓకే అండి. ఒకసారి ఒక ఫర్టిలిటీ స్పెషలిస్ట్ దగ్గర తీసుకువెళ్ళండి. ఆల్రెడీ ప్రెగ్నెన్సీ వచ్చింది అంటున్నారు కాబట్టి ట్యూబ్ స్ట్రైటస్ బాగానే ఉండొచ్చు. కాకపోతే ఈ పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అంటున్నారు కాబట్టి హార్మోన్స్ అడ్జస్ట్మెంట్ చేస్తే ఎగ్ గ్రోత్ లాంటివి అన్నీ ఫాలిక్యులర్ స్టడీ ద్వారా చూస్తే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ బాగుంటుందండి. సో ఒక ఫర్టిలిటీ స్పెషలిస్ట్ దగ్గర తీసుకెళ్ళి మీరు హార్మోనల్ స్టడీ అండ్ డీటెయిల్ స్కాన్ చేసుకుంటే ఓలేషన్ ఇండక్షన్ డ్రగ్స్ ద్వారా మీరు ప్రయత్నం చేస్తే బెటర్ అండి. సో డాక్టర్, పీసీఓడి వచ్చిన తర్వాత ఎటువంటి ట్రీట్మెంట్ ఇస్తారు మీరు? అంటే త్రూ మెడికేషన్ తగ్గిపోతుందంటారా, లేదంటే సర్జరీస్ అలాంటివి ఏమైనా సజెస్ట్ చేస్తారా? అండి, మెడికేషన్ సర్జరీ అనేది పేషెంట్ మనం యూజువల్గా వాళ్ళ అన్ని డీటెయిల్ హిస్టరీలో మ్యారీడ్ లైఫ్తో పాటు ఏజ్తో పాటు డీటెయిల్ స్కాన్ చాలా ఇంపార్టెంట్ అండి. ఒకవేళ పేషెంట్ ఆల్రెడీ మెడికల్ మేనేజ్మెంట్ అయిపోయింది, రెస్పాండ్ అవ్వట్లేదు అన్నవంటి వాళ్ళకి మనం ఫస్ట్ సర్జరీ అడ్వైస్ చేయడం జరుగుతుందండి. లేదు పేషెంట్ మ్యారీడ్ లైఫ్ రీసెంట్గా ఉంది అండ్ షీఈ్ నాట్ ఆల్సో ఒబీస్ అండ్ స్కాన్లో మనకి మోడరేట్లీ పీసీలోగా అనిపిస్తే కనుక మనం ఫస్ట్ ఒక ఓలేషన్ ఇండక్షన్ అండ్ హార్మోనల్ స్టడీ కూడా అంత ఇంబ్యాలెన్స్ లేదు, ఓకేగా ఉంది అంటే మనం అప్పుడు ఓలేషన్ ఇండక్షన్ డ్రగ్స్ ఇవ్వడం జరుగుతుందండి. అండ్ మనం ఫాలిక్యులర్ స్టడీలో కనుక ఎగ్స్ గ్రోత్ అవుతున్నాయి అంటే మనం అలాంటి డోసే రెస్పాండ్ అయ్యేటట్టు ఇవ్వడం జరుగుతుందండి. లేదు పేషెంట్ ఇంజెక్షన్స్ తోటి ట్యాబ్లెట్స్తో రెస్పాండ్ అవటం లేదు అంటే కనుక అప్పుడు లాప్రోస్కోపీ ఓవేరియన్ డ్రిల్లింగ్ అనే ప్రొసీజర్ అడ్వైస్ చేయడం జరుగుతుందండి. ఈ లాప్రోస్కోపీ ఓవేరియన్ డ్రిల్లింగ్ మెథడ్లో మనము ఈ పీసీఓ పేషెంట్ ఉన్న వాళ్ళకి ఓవేరియన్ డ్రిల్లింగ్ అంటే పంచరింగ్ చేయడం జరుగుతుందండి. సో దట్ వాళ్ళకి నెక్స్ట్ నెక్స్ట్ సైకిల్ ఇచ్చే మెడిసిన్స్కి బెటర్ రెస్పాన్స్ అండ్ ఎగ్ గ్రోత్ కూడా బాగా వచ్చే ఛాన్స్ అండ్ హార్మోన్స్ కూడా అడ్జస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. కాకపోతే లాప్రోస్కోపీ ఓవేరియన్ డ్రిల్లింగ్ చేసుకున్న తర్వాత ఇమీడియట్ సైకిల్స్లోనే పేషెంట్ కనీసం ఓవులేషన్ ఇండక్షన్ సైకిల్ కానీ ఐఏ లాంటి మెథడ్స్ వెళ్తే వాళ్ళకి బెటర్ రెస్పాన్స్ వచ్చే ఛాన్స్ అండ్ బెటర్ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఉంటాయండి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో. హలో మేడం. నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి. నా ప్రాబ్లం మేడం, అంటే రీసెంట్ గా నేను ప్రెగ్నెన్సీ వచ్చింది మేడం నాకు. ఓకే అండి. అయితే అది ట్యూబ్ లో వచ్చింది మేడం. అంటే 2nd month లో నాకు ఒక సైడ్ ని పెయిన్ వచ్చేసింది మేడం. ఓకే అమ్మా. అలా జరగడం తర్వాత అదే స్కానింగ్ తీశారు మేడం. స్కానింగ్ ద్వారా బ్లడ్ టెస్ట్ ద్వారా నాకు తెలిసింది ట్యూబ్ లో వచ్చిందని, అది సర్జరీ ద్వారా తీసేయాలని చెప్పారు మేడం. ఓకే అమ్మా. అయితే మేడం అది తీసేశారు మేడం నాకు. ఓకే. అయితే నెక్స్ట్ ప్రెగ్నెన్సీ కూడా అలాగే వచ్చి అవకాశాలు ఎక్కువ ఉన్నాయా మేడం? అమ్మా మీకు ఎట్ సైడ్ ఇప్పుడు ట్యూబ్ మొత్తం తీసేశారు ఒక సైడ్? ఎస్ మేడం, లెఫ్ట్ సైడ్ వచ్చింది మేడం. లెఫ్ట్ సైడ్ తీసేశారు మేడం. అయితే రైట్ సైడ్ ఉంటుందని చెప్పారు. ఓకే. అయితే ప్రెగ్నెన్సీ అయితే వస్తుంది అన్నారు. కాకపోతే ఆల్రెడీ నాకు ఒకసారి వచ్చింది కాబట్టి ఇలా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, వచ్చే అవకాశాలు నాకు ఎక్కువ ఉన్నాయి అన్నారు. ఓకే అండి, వచ్చే అవకాశాలు మేడం ఇంకో అంటే సెకండ్ ప్రెగ్నెన్సీ అదే ఇంకోసారి ప్రెగ్నెన్సీ వచ్చేటోడు అలాగే వచ్చే అవకాశాలు నాకు ఎక్కువ ఉన్నాయా మేడం? అమ్మా అంటే మీకు లాప్రోస్కోపీ చేశారా, ఓపెన్ సర్జరీ చేశారా? అదే మేడం లేజర్ సర్జరీ ద్వారానే చేశారు మేడం. ఓకే, లోపల మిగతాదంతా అతుకులు లాంటివి ఏం లేదు, అంత బాగానే ఉందని చెప్పారా? ఇంకో ట్యూబ్ అంటే మొత్తం పట్టేస్తుంది అన్నారు మేడం. ట్యూబ్ కి మొత్తం పట్టేస్తుంది అన్నారు 2nd month లో అయినా కానీ. ఓకే, అలా కదమ్మా ఇప్పుడు మీరు తీసేయాలి అని చెప్పారు మేడం. అవునవును, మీరు చెప్పింది అర్థమైంది. లెఫ్ట్ సైడ్ ట్యూబ్ తీసేశారు మొత్తానికి. రైట్ సైడ్ ట్యూబ్ చుట్టూ అతుకులు ఉన్నాయి ఏమైనా చెప్పారా మీకు? రైట్ సైడ్ ట్యూబ్ కండిషన్ ఎలా ఉందని చెప్పారు? కండిషన్ అంటే అదే మేడం తీసేశారు మేడం. ఈ రైట్ సైడ్ అయితే ఉంది కాబట్టి నెక్స్ట్ ప్రెగ్నెన్సీ వస్తుందని చెప్పారు మేడం. కాకపోతే కొంచెం టైం పడుతుందని చెప్పారు. యూజువల్గా అమ్మ ఒకవేళ లాప్రోస్కోపీలో మీకు కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇస్తారు, ఆల్రెడీ లోపల కెమెరా పంపించి చూస్తారు కాబట్టి ఆ ట్యూబ్ ఎలా ఉంది, హెల్తీగా ఉందా, చుట్టుపక్కల ఏమైనా అతుకులు ఉన్నాయా అని మనకు కొద్ది వరకు ఐడియా వస్తుంది. అలా అతుకులు లాంటివి ఏమున్నా, ట్యూబ్స్ సరిగ్గా అంటే హెల్తీగా కనిపించకపోయినా, టార్చర్స్ లాంటివి ఏమున్నా కూడా ట్యూబల్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ మళ్ళీ ఉంటుంది. లేదు హెల్తీగా ఉంది, అంత బాగానే ఉంది, నార్మల్ ట్యూబ్ లాగా ఉంది అంటే కనుక అప్పుడు నార్మల్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుందండి. అది మీ డీటెయిల్ హిస్టరీ, మీ లాప్రోస్కోపీ రిపోర్ట్స్ చూస్తే మనకు కరెక్ట్గా ఐడియా వచ్చే ఛాన్స్ ఉంటుందండి. సో డాక్టర్, ఐయుఐ ప్రొసీజర్ అంటే ఏంటి? అంటే ఎటువంటి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ వస్తే మీరు ఐయుఐ ప్రొసీజర్ సజెస్ట్ చేస్తారు? అండ్ ఐఈ అన్నది యూజువల్గా అండి ఇంట్రాయూటరైన్ ఇన్సెమినేషన్ అండి.
యూజువల్లీ మైల్డ్ టు మోడరేట్ పీసీఓ ఉన్న వాళ్ళకి, మైల్డ్ ఎండోమెట్రియోసిస్ ఉన్న వాళ్ళకి, మైల్డ్ ఆల్గోస్పర్మియా ఇలాంటివన్నీ చూసుకొని కొద్ది వరకు కొంతమంది అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ వీళ్ళందరికీ మనం ఐవీఏ అడ్వైస్ చేయడం జరుగుతుందండి. ఈ ఐవీఏలో మనం యూజువల్గా సెకండ్ డే ఆఫ్ సైకిల్ ఫస్ట్ డీటెయిల్ హార్మోనల్ స్టడీ చేయడం జరుగుతుందండి. అండ్ ట్యూబ్ టెస్ట్ అనేది మనకి ప్రీవియస్ బేసిక్ వర్కప్లోని ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయి లేదా అన్న బేసిక్ వర్కప్ చేసుకోవడం జరుగుతుందండి. ఐఏ చేయాలి అంటే ట్యూబ్స్ అనేది కంపల్సరీ ఓపెన్ ఉంటేనే మనం ముందుకు వెళ్ళడం జరుగుతుందండి. అండ్ సెకండ్ డే ఆఫ్ సైకిల్ హార్మోన్ స్టడీ బాగుంటే కనుక థర్డ్ డే నుంచి కొన్ని ట్యాబ్లెట్స్ కొన్ని ఇంజెక్షన్స్ ఇచ్చి పేషెంట్స్కి అవసరం బట్టి ఇంజెక్షన్స్ ఇచ్చి ఫాలిక్యులర్ స్టడీ ద్వారా ఎగ్ ఎలా పెరుగుతుందని చూడడం జరుగుతుందండి. మనకి అందాజుగా ఎగ్ పెరిగింది అంటే ఇట్స్ కెపాసిటీ బాగుంది అని తెలిసినప్పుడు దానికి ఎగ్ విడుదల అవడానికి ఇంజెక్షన్ ఇచ్చి మరుసటి రోజు ఐయుఏ అంటే ఇంట్రాయూటరైన్ ఇన్సెమినేషన్ చేయడం జరుగుతుందండి. ఈ ఐయుఏలో మనం హస్బెండ్ శాంపుల్ ఏదైతే బాగుంటుందో మార్ఫాలజీ మొటిలిటీ బాగున్న స్పర్మ్స్ని సెంట్రిఫ్యూజ్ చేసి అవి మాత్రమే గర్భసంచి లోపల ఇంజెక్ట్ చేయడం జరుగుతుందండి. సో దట్ వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ బెటర్ దెన్ నార్మల్ న్యాచురల్ ఇంటర్ కోర్స్ కంటే ఐఏలో ఎక్కువ ఛాన్స్ వచ్చేటట్టు ప్రయత్నం చేయడం జరుగుతుందండి. ఓకే, హైదరాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో, హలో, నమస్తే అండి. అమ్మాయి గురించి అడగాలనుకుంటున్నామండి. చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి. మా అమ్మాయికి మ్యారేజ్ 15 సంవత్సరాలు అవుతుంది. ఓకే అండి. తను ఇప్పుడు టెస్ట్ బేబీ కూడా వెళ్ళాము 2 సార్లు, ఫెయిల్ అయింది. ఓకే అండి. ఒకసారి ట్యూబ్లో వచ్చింది, ఓకే. ఒకసారి మామూలుగా గర్భసంచిలోనే ఉంది. అది స్కానింగ్ చేస్తే అది ఎక్కడ ఉందో వాళ్ళకి అర్థం కాక అబార్షన్ చేశారు. ఓకే. తర్వాత మేము మళ్ళీ స్కాన్ చేయించాము, అది గర్భసంచిలోనే ఉంటాము, వాళ్ళు అబార్షన్ అవడానికి మందులు ఇచ్చారు కదా, ఉపయోగం లేదని చెప్పారు. ఓకే అండి. మరి ఈ మధ్య హోమియోపతి కూడా వాడిందండి. ఓకే అండి. దాని గురించి అడుగుదాం, ప్రాబ్లం ఏంటని. అంటే ఐవీఎఫ్ ఎందుకు చేసుకున్నారండి? ఎందుకు ఇండికేషన్ ఏం చెప్పారండి? అంటే ఆ అబ్బాయికి కొంచెం కణాలు యాక్టివ్ తనం తక్కువ ఉన్నాయని చెప్పారు. ఓకే అండి. అందువల్ల. ఓకే అండి. మీరు చెప్పడం బట్టి అయితే ఫస్ట్ టైం అయితే ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వచ్చింది, సెకండ్ టైం గర్భసంచిలో వచ్చింది కానీ అబార్షన్ చేశారు అని అంటే అనుకోకుండా అయింది కదండి. సో ప్రెగ్నెన్సీకి గర్భసంచిలో ఇంప్లాంట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉందమ్మా. ఇంకా థర్డ్ సైకిల్ అంటే మీరు డీటెయిల్గా మీరు ఐవీఎఫ్ ఫైల్ ఒకసారి స్టడీ చేస్తే మనకు ఐడియా వస్తుందండి. మీరు చెప్పిన దాన్ని బట్టి అయితే థర్డ్ సైకిల్కి వెళ్తే కంపల్సరీ తన ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంది అనిపిస్తుందండి. సో ఐయుఐ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి మీరు సజెస్ట్ చేస్తారంటే ఎనీ ఏజ్ పర్టికులర్ ఏజ్ లిమిట్ ఉందంటారా దానికి? ఏజ్ లిమిట్ అంటే అండి యూజువల్గా మనము పేషెంట్ మ్యారీడ్ లైఫ్ చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ ఏజ్ ఫ్యాక్టర్కి వచ్చేసరికి వాళ్ళ సెకండ్ డే ఆఫ్ సైకిల్ మనము ఏఎఫ్సి అనేది చూడడం జరుగుతుంది, అంటే యాంట్రల్ ఫాలిక్యులర్ కౌంట్. ఈ యాంట్రల్ ఫాలిక్యులర్ కౌంట్ బట్టి ప్లస్ ఏఎంహెచ్ బట్టి ఒకవేళ అన్నీ బాగుంటే కనుక మనం 30 years లోపల 35 లోపల వాళ్ళకి కూడా అడ్వైస్ చేయడం జరుగుతుందండి. కానీ యూజువల్గా 30 ఎబోవ్ ఉన్న వాళ్ళకి ఇవన్నీ ఎగ్ డిక్లైన్ అవుతుంది, మనకి ఏఎఫ్సి కౌంట్ యాంట్రల్ ఫాలిక్యులర్ కౌంట్ కానీ ఏఎంహెచ్ లేదు, ఎగ్ క్వాలిటీ ఫెర్టిలిటీ పొటెన్షియల్ తక్కువ అవుతున్నట్టు అనిపిస్తే కనుక వాళ్ళకి ఐవీఎఫ్ అడ్వైస్ చేయడం జరుగుతుంది. పేషెంట్ అసెస్మెంట్ వాళ్ళ హిస్టరీ బట్టి వాళ్ళ రిపోర్ట్స్ బట్టి ఏది బెటర్ అన్నది డీటెయిల్ ఇన్వెస్టిగేషన్స్ చేసి తర్వాత డిసైడ్ చేయడం జరుగుతుందండి. ఓకే, కరీంనగర్ నుంచి కాలర్ ఉన్నారు. హలో. హలో. హలో శ్రీవాణి గారు, నమస్తే అండి. నమస్కారం అండి. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. నాకు పీసీఓడి ఉందండి, పెళ్ళయి 2 సంవత్సరాలు అవుతుంది. ఓకే అండి. పిల్లలు కాలేదు, పీసీఓడి ఉంది, మెడిసిన్స్ వాడినా అయితే లేరు. ఓకే అండి. ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయి లేదా అని టెస్ట్ చేయించుకున్నారమ్మా? చేయించుకోలేదు. చేయించుకోవాలమ్మా కంపల్సరీ. అంటే ఎగ్ పెరగడానికి విడుదల అవడానికి మందులు వాడారు, బాగుంది. అది ఎగ్ పెరిగి విడుదలైన ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయి లేదని చూసుకోవాలి కదమ్మా. ఎందుకంటే ట్యూబ్స్లోనే ఫస్ట్ ఫెర్టిలైజేషన్ అయ్యేది, అంటే ఎంబ్రో ఫస్ట్ పిండం ఫామ్ అయ్యేది గర్భసంచి కాదమ్మా, ట్యూబ్స్ లోపల. ఆ తర్వాత 5 రోజుల తర్వాత వచ్చి గర్భసంచిలో అతుక్కోవడం జరుగుతుంది. సో మీరు నెక్స్ట్ ఒక ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కలవనమ్మా, మీ డీటెయిల్ ఇన్వెస్టిగేషన్స్ చేయడం జరుగుతుంది, బేసిక్ వర్కప్. హార్మోనల్ స్టడీతో పాటు ట్యూబ్స్ ఎలా ఉన్నాయి అనే బేసిక్ స్టడీ ఉంటుందమ్మా. దీని తర్వాతనే మీరు నెక్స్ట్ ఏది చేస్తే బెటర్ అనేది ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ మీకు అడ్వైస్ చేయడం జరుగుతుందమ్మా. సో ఐయుఐ ఫెయిల్ అయితే అంటే సక్సెస్ కానప్పుడు యూ సజెస్ట్ ఐవీఎఫ్. అసలు ఐవీఎఫ్ అంటే ఏంటి, దాని సక్సెస్ రేట్ గురించి చెప్పండి. యూజువల్గా అంటే ఐఏ సైకిల్స్ 6 సైకిల్స్ వరకు అడ్వైస్ చేయడం జరుగుతుందండి, ఇట్స్ రికమెండెడ్. అంటే ఒకవేళ కనుక ఐఏ 6 సైకిల్స్లో కూడా పేషెంట్కి ప్రెగ్నెన్సీ రాలేదు, అన్నీ బాగానే ఉన్నాయి, మన స్కాన్లో కానీ అన్ని ప్రొసీజర్ వెంట వెల్ అంటే కనుక వాళ్ళకి ఐవీఎఫ్ అడ్వైస్ చేయడం జరుగుతుందండి. అండ్ ఈ ఐవీఎఫ్కి మెయిన్ మనము వచ్చినప్పుడు
పేషెంట్కి ఇంపార్టెంట్ ఇండికేషన్ కొంతమందికి ట్యూబల్ బ్లాక్ కంప్లీట్ ఉన్నప్పుడు కూడా అడ్వైస్ చేయడం జరుగుతుందండి. ఈ ఐవీఎఫ్ చేసేటప్పుడు మన ఎగ్స్ అనే సెకండ్ హాఫ్ సైకిల్ హార్మోన్ స్టడీ చేసినప్పుడు అంతా బాగానే ఉంటే కనుక థర్డ్ డే నుంచి డైలీ ఇంజెక్షన్స్ ఇవ్వడం జరుగుతుందండి. ఈ ఎగ్స్ గ్రోత్ అనేది మనం స్కానింగ్లోనూ బేసిక్గా ఎలా ఉంది అని డైలీ స్కాన్స్ చేసుకొని ఫాలికల్ స్టడీ ద్వారా చూడడం జరుగుతుందండి. ఎగ్స్ అప్రోప్రియేట్గా బాగానే పెరిగాయి అన్నప్పుడు మనం అనస్థీషియా ఇచ్చి ఓవం పికప్ చేయడం జరుగుతుందండి. దీని తర్వాత మనం స్పర్మ్స్ తోటి ఇక్సీ ద్వారా కానీ ఐవీఎఫ్ ద్వారా కానీ ల్యాబ్లో మనము ఎంబ్రోస్ ప్రిపేర్ చేయడం జరుగుతుందండి. ఇది డిపెండింగ్ అపాన్ ద ఎంబ్రోస్ ప్రోగ్రెషన్, డే 2 ఎంబ్రోసా, డే 3 డే 5 బ్లాస్టోసిస్ట్ అనేది ఎంబ్రోస్ చూసి ఏది బెటరో అప్పుడే గర్భసంచి లోపల ఎంబ్రో ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుందండి. అండ్ దాని తర్వాత 2 వీక్స్ తర్వాత మనకి బ్లడ్ టెస్ట్ ద్వారా ప్రెగ్నెన్సీ అంటే ఎంబ్రో ఇంప్లాంటేషన్ అయిందా లేదా అనేది మనకి తెలుస్తుందండి. సో దీన్ని మొత్తంని ఐవీఎఫ్ అంటే ఇన్వెట్రో ఫెర్టిలైజేషన్ అని అంటారండి. సో ఓవరాల్గా ట్యూబర్ ప్రాబ్లమ్స్కి అలాగే పీసీఓడికి మంచి ట్రీట్మెంట్ అవైలబుల్లో ఉందని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఇవాళ గుడ్ హెల్త్ కీప్ వాచింగ్ V6 న్యూస్.